ఈరోజు ఏదైనా అవార్డ్స్ ఆల్ ఇండియా లెవెల్లో ఐటీలో వస్తున్నాయంటే అన్ని అవార్డ్స్ కూడా కృష్ణా జిల్లాకే వస్తున్నాయంటే ఒక సమర్థవంతంగా పనిచేస్తూ ముందుకు పోతున్నాడు. అలాంటి ఆఫీసర్ని పట్టుకొని జైలుకి పంపిస్తానంటాడు. నాకైతే అర్థం కాల ఈయన మానసిక పరిస్థితి ఏంటి, ఏం మాట్లాడుతున్నాడు. కలెక్టర్కి మెజిస్ట్రియల్ పవర్స్ ఇస్తే ఆయన సెంట్రల్ జైలుకి పంపిస్తానంటున్నాడు. అంటే వీళ్ళ సెంట్రల్ జైలు అనేది అలవాటైపోయింది. వీళ్ళకి మాటల్లో కూడా సెంట్రల్ జైలు అని ఎక్కువ సమయం సెంట్రల్ జైల్లో ఉండి ఆ అలవాటు అయిపోయి మళ్ళా ఎప్పుడు పోతారో తెలియకుండా రాత్రి మగుళ్ళు కలవరిస్తూ కనపడిన వాళ్ళందరినీ తిట్టే పరిస్థితికి వస్తున్నారు. ఎక్కడికి పోతున్నారు నాకైతే అర్థం కాలేదు. ఇది మంచి పద్ధతి కాదు. ఆ యాక్సిడెంట్కి కలెక్టర్కి ఏమైనా సంబంధం ఉందా? ఆ యాక్సిడెంట్కి పోలీసులకు సంబంధం ఉందా? మీరంతా అవినీతి పరులు, మీ ఇష్ట ప్రకారం చేస్తున్న తిట్టడం ఏమాత్రం సబబు? ఈ విషయాలు మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి చెడ్డ చేసే పరిస్థితి వస్తున్నారు తప్ప ఇలాంటి వ్యక్తుల వల్ల రాష్ట్రానికి ప్రయోజనం లేదు. ఎవరైనా ఒకరిద్దరు మీరు సపోర్ట్ చేస్తే మీ సపోర్ట్ వల్ల మీకు నష్టం తప్ప ఈనాటి నాయకుల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.